వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను షాలిని. ఇక డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్పై బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పరస్పర దాడులు నెలకొన్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. కేతనపల్లి మున్సిపాలిటీలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా కూడా ఏదైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో మనం కేతనపల్లి మున్సిపాలిటీ ఎంట్రన్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, భారీగా కూడా పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. అయితే ఈ మున్సిపాలిటీలో అత్యధిక స్థానాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే తక్కువ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా స్థానాన్ని ఎట్లయినా కూడా ఈ పీఠాన్ని దక్కించుకోవడానికి కూడా కాంగ్రెస్ అయితే పూర్తి ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడికి మంత్రి వివేక్ కూడా ఏదైతే ఏదైతే ఓటు వినియోగించుకోవడానికి మంత్రి వివేక్ తో పాటు పెద్దపల్లి ఎంపీ వంశీ కూడా ఏదైతే కేతనపల్లి మున్సిపాలిటీకి చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేతనపల్లికి మున్సిపాలిటీకి వెళ్తున్న క్రమంలో మంత్రి వివేక్ కాన్వాయ్ని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని కూడా దాడి చేయడం జరిగింది. దాడిలో కూడా ఏదైతే కొంతమంది పోలీసులకు కూడా తీవ్ర గాయాలైనాయి. అందులో ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ఉద్రిక్తగా పరిస్థితి మొత్తం పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఈ ప్రాంతంలో ఇవాళ ప్రమాణ స్వీకారం ఉన్న నేపథ్యంలో కూడా ఇతర ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ కాంగ్రెస్ కావచ్చు, అందరూ కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఇతర నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి భారీగా కూడా పోలీసులను ఏదైతే కార్యకర్తలు తరలించిన ఈ నేపథ్యంలోనే కొంత ఏదైతే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇటు కార్యకర్తలు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే కూడా రాళ్ల దాడి చేసుకోవడం జరిగింది. ఈ రాళ్ల దాడిలో కూడా ఇరువురు కార్యకర్తలకు పోలీసు కావచ్చు, అదేవిధంగా కూడా కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా గాయాలు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఇదైతే పూర్తి స్థాయిలో పరిస్థితిని అదుపు చేయడానికి కూడా ఇక్కడ ఇద్దరు ఏసీపీలతో పాటు డీసీపీ కూడా ఇక్కడ ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఏదైతే మరికొన్ని మరికొంత సమయం లోపలనే కూడా ఏదైతే అక్కడ ఏదైతే ఈ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు మరిన్ని తీవ్రంగా కూడా ఇబ్బందులు తగ్గే పరిస్థితుల నేపథ్యంలో భారీగా కూడా పోలీసులు అయితే మోహరించి అయితే ఇక్కడ పరిస్థితిని అయితే అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఉద్రిక్తల నడమ కూడా ఏదైతే ఇటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అయితే కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కుమార్, రాజ్ న్యూస్, కేతనపల్లి, మంచిర్యాల జిల్లా.